ఇంట్లో సమస్య ఉన్నప్పుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మీ ఆత్మశక్తి పెరుగుతది. మీరు సమస్యని చెప్పి చెప్పి సపోజ్ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు తినట్లేదు అనుకోండి. తింటలేరు అని చెప్పి 50 మందికి చెప్తే 50 మంది వాళ్ళు తినట్లేదంట అని చెప్పి వాళ్ళని పడేసే కన్నా కొంచెం ప్లాన్ చేసుకుని చేసి పిల్లలు తింటున్నారు. ప్లస్ వాళ్ళు ఉండేదే చిన్న కడుపు ఎంత తింటారో అంతే పెట్టండి. ఈ మధ్య ఇంత పెట్టేసి 3 గంటలు తినిపిస్తున్నారు. మళ్ళీ మా అబ్బాయి తినట్లేదండి అమ్మాయి ఏం చేయాలని మమ్మల్ని అడుగుతున్నారు. మీరు ఎంత పెడుతున్నారు? ఇంత పెడితే అంత చిన్న కడుపులు ఉన్న వాళ్ళు ఎలా తింటారు? సో ఇవన్నీ చిన్న చిన్నవి చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్కరు తినిపించడానికి 3 గంటలు పట్టేస్తుంది. ఆ మొబైల్స్ ఇచ్చేస్తున్నారు. ఇంకా అలా చూసుకుని వాడు అలా నోట్లో ముద్దలు పెట్టేసుకుంటాడు. ఇంకా అలా ఉంచేస్తారు. ఎందుకంటే ఎక్కువ అయిపోతుంది పిల్లలకి, పోవట్లేదు. సో అందుకే అలా నోట్లో పెట్టేసుకుంటే వాడు తినట్లేదు అని చెప్పి శాపనార్థాలు ఇచ్చేసి ఆ మొబైల్స్ ఇచ్చేస్తే అవి చూస్తూ కూర్చుని 3 గంటలు పట్టేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ మారాల్సింది మన ఆలోచనలే. సమస్య పరిష్కారం అన్నది కుటుంబానికి, డబ్బుకి, ఆరోగ్యానికి సంబంధించి ఇన్ని ఎపిసోడ్స్ లో నేను చెప్తూనే ఉన్నాను. ఓపికగా వినాలి, రివైండ్ చేసుకుని వినాలి. వీలైతే ఒక పెన్ను బుక్కు పెట్టుకుని ఆ సమస్యకు పరిష్కారం నేను అక్కడ చెప్పేటప్పుడు మీరు ఆ యూట్యూబ్ని అక్కడ పాజ్ చేసి రాసుకోవాలి. రాసుకుని మళ్ళీ ఒకసారి 2-3 సార్లు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మొదటిసారి వింటున్నారు ఈ జ్ఞానాన్ని మీరు. ఇంతకాలం విన్న జ్ఞానం ఏంటి అని అంటే గుడికెళ్ళి పూజలు చేసేసుకోవడము, ఆ తర్వాత భగవంతుడికి చెప్పేయడం నువ్వు చేసేయమనంటే ఆయన మీద మేము భారం వేసేసామండి, ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకున్నాడా ఓకే. మనం ఏమైతే ఆయనకి మాట ఇచ్చొస్తామో మీకు అది వండి పెడతాం, ఇది చేసి పెడతాం, నీ కొండకు వస్తాం, నడిచొస్తాం అని ఏదైతే ఆల్రెడీ చెప్పొస్తామో అవి ఏదో చేసేస్తాం. ఒకవేళ ఆయన చెయ్యలేదా అనుకుందాం, ఇంకా అప్పుడు నా కన్నీళ్లు నీకు కనిపిస్తున్నాయా, నా మాట నీకు వినిపిస్తుందా, నా బాధలు నీకు తెలియట్లేదా, నీకోసం నేను ఎంత కష్టపడ్డాను అనేసి మళ్ళీ అక్కడ ఒక తిట్ల పురాణం ఉంటుంది. అంటే ఇక్కడ భగవంతుని అర్థం చేసుకోలేదు అసలు. ఆయన పని చేసి పెడితే మంచోడు అవుతున్నాడు, పని చేసి పెట్టకపోతే మేము ఎంత చేసినా ఆయనకు మా మీద దయ రావట్లేదు. ఒక స్టేజ్ ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నారంటే ఇంకా నేను మీకు పూజలు చెయ్యం అంటే మనం ఏమైనా పూజలు చేసి ఉద్ధరిస్తున్నామా? పూజలు చెయ్యమని ఎప్పుడు చెప్పాడైనా? మీరు గనక నా మీద మనసు లగ్నం చెయ్యలేకపోతే భక్తి యొక్క విధి విధానాల ద్వారా రండి అన్నాడు. ఎందుకు? మన మనసుని స్థిరంగా చేయడానికి. ఆయనకేదో మన మీతోటి పూజలు చేయించుకోవడం కోసం కాదు.